అందరికీ నమస్కారం. మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణ. ఇంతకు ముందు శ్రీనితో ఫ్రెండ్షిప్ డే ఎపిసోడ్ చూశారు కదా, మా శ్రీనివాస్ తోటి. సేమ్ రెండు ఒకే రోజు తీసుకున్నాం, మళ్ళీ ఇద్దరికి కుదరదు ఒక 15 రోజుల్లో అని. ఈ ఎపిసోడ్ స్పెషల్ ఏంటంటే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మా ఇద్దరికి మ్యూచువల్ అయిన మాస్టర్ గురించి తలుచుకోవడం. అవి కొంచెం మెమరీస్ అనమాట. అంతేకాదు మా నాన్నగారు కూడా తనకి ఫ్లూట్ నేర్పిన ఉపాధ్యాయుడు కాబట్టి ఆయన గురించి కూడా తను ఒక 2 మాట్లాడగాలనుకుంటున్నాను నేను. నిజానికి ఏంటంటే గురు పూజోత్సవం కాదండి, ఉపాధ్యాయ దినోత్సవం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ వృత్తికే అలంకారం తెచ్చిన మనిషి కాబట్టి ఆయన జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవం చేసుకుంటున్నాం. అంతేకాని గురు పూజోత్సవం వేరు. మొన్న గురు పౌర్ణమి అయిపోయింది కదా, ఆ రోజు గురువుల్ని పూజించాలి. అయితే ఏమిటండి తేడా అంటే, ఉపాధ్యాయుడు అంటే విద్య నేర్పేవాడు, మన జీవితానికి పనికొచ్చేవాడు. గురువు అంటే ఎవరంటే భగవంతుని ఎలా చేరుకోవాలో చెప్పేవారు గురువులు. గురువులు వేరు, ఉపాధ్యాయులు వేరు. అంటే గురువు మంత్రోపదేశం చేసి మనకి దారి చూపిస్తారు, అందుకని వాళ్ళు గురువులు. మనం సెప్టెంబర్ 5ని తలుచుకునే వాళ్ళందరూ మాత్రం ఉపాధ్యాయులు అనమాట. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మా శ్రీనుతో కొన్ని ముచ్చట్లు మరి మీరు కూడా చూస్తారు కదా. పదండి వీడియోలోకి వెళ్దాం. శ్రీను, మన ఇద్దరికి ఉన్న మ్యూచువల్ ఉపాధ్యాయుడు అయితే మన నాగేష్ మాస్టరే కదా. మీరు నాగేష్ మాస్టర్ గురించి ఏం చెప్తారు? నాగేష్ మాస్టర్ గురించి, ఆయన ఉపాధ్యాయుడిగా ఉంటూనే ఎంతో స్నేహ సంబంధంతో విద్యార్థులతోటి ఏదో కరపత్తనం చేసే ఉద్యోగం అసలు కానే కాదు. అసలు ఎంతో స్నేహంగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన పిక్నిక్స్ తీసుకెళ్లేవారు. ఏ ట్యూషన్ మాస్టర్ పిక్నిక్స్ తీసుకెళ్ళడం అనేది నేను ఎక్కడా ఉండేవారు. ఎస్పెషల్లీ మన కామర్స్ సబ్జెక్ట్ లో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది చెప్పడం విషయంలో ఆయన ఒక ఎక్స్పర్ట్ అన్నట్టుగా. విజయనగరంలో చాలా మంది కామర్స్ ట్యూషన్ మాస్టర్స్ అందరూ ఉన్నా కానీ ఆయన ఆ సబ్జెక్ట్ లో ఎంత కమాండ్ ఉన్న వ్యక్తి అంటే, విజయనగరంలో ఇంకెవరికన్నా ఆ విషయంలో ఆ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అనేది తెలుసుకోవాలంటే నగేష్ మాస్టర్ దగ్గర ట్యూషన్కి రావాల్సిన అవసరం లేదు. నగేష్ మాస్టర్ స్టూడెంట్ దగ్గర నేర్చుకున్నా అంత పర్ఫెక్ట్ గా. ఇదే విషయం నేను కూడా చెప్పాలనుకున్నాను, మీరు ముందే మొదలెట్టారు. మాకు కామర్స్ లో బిఆర్ఎస్ అని ఉంటుందండి, బ్యాంకింగ్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అన్నమాట. అందులో ఏంటంటే కొన్ని వివరాలే ఇస్తారు, మిగిలిన వివరాలతో ఆ స్టేట్మెంట్ తయారు చేయాలి. ఒక్కొక్కసారి మన దగ్గర పాస్బుక్ వివరాలు ఉంటాయి, ఆ వివరాలతో క్యాష్ బుక్ ని రెండింటిని బ్యాలెన్స్ చేయాలన్నమాట. 2 నిల్వల్ని సమానంగా చూపించాలి. ఒక్కొక్కసారి క్యాష్ బుక్ వివరాలు ఇస్తారు, దాన్ని బట్టి పాస్బుక్ వివరాలు చేయాలన్నమాట. మా మాస్టర్ ఏం చెప్పారంటే, మన దగ్గర ఉన్నది ఏదైనా సరే పాస్బుక్ ఉందనుకోండి, దాన్ని ఒక చేతితో మేనేజ్ చేసుకొని క్యాష్ బుక్ నిల్వల్ని ఇలా పెంచాలి, అలా 2 చేతుల్ని బ్యాలెన్స్ చేయడం అనేది చెప్పారనమాట. అలాగే మన దగ్గర ఉన్నది తక్కువ ఉందంటే, తక్కువ ఉందనుకోండి, ఇది ఎక్కువ ఉంది, అది ఇలా దీని కింద దించి 2 సమానం చేయాలి. ఇలా చేతులతో ఈజీగా చెప్పారు. బిఆర్ఎస్ లో మేము చేసినట్టు ఎవరు చేయలేకపోయేవారు. అద్భుతమైన టెక్నిక్ బ్యాంకింగ్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అన్నది. నేనైతే తప్పు ఈరోజు ఇలాగా ప్రతివారు ఉపాధ్యాయులు విద్య నేర్పిన వారే కాబట్టి, ఇదే విషయంలో నేను ఒకసారి మా ఫ్రెండ్తో వేరే ట్యూషన్కి వెళ్తే, తను ఇదివరకు జాన్ జిగ్రీల్ అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా, తను వేరే ట్యూషన్లో చదివేది. ఓ రోజు తన వాళ్ళ ఇంటికి, మాకు ట్యూషన్ లేనప్పుడు తన ఇంటికి వెళ్తే తను వెళ్తుంది, రా ఇద్దరం వెళ్దామని వెళ్ళాం. అక్కడ సార్ ఏంటంటే కొంచెం ఎగతాళిగా మాట్లాడారు. ఏమిటి వీళ్ళు ట్యూషన్లో, నగేష్ మాస్టర్ ట్యూషన్లో బిఆర్ఎస్ ఎలా చేస్తారో తెలుసండి, ఇలా 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 చేతులతో చేస్తారు అంటే అందరూ నవ్వారు. అప్పుడు ఏంటంటే నాకు ఇది మేము చేసేదే కరెక్ట్ అని నేను చెప్పలేకపోయాను. అంటే పెద్దవాళ్ళు ఎదిరించకూడదని ఒకటి. తర్వాత నేను మా మాస్టర్తో చెప్పానమాట, నాగేష్ మాస్టర్ తోటి, మాస్టర్ ఇలా అన్నారండి ఆ సార్ అంటే, పోన్లేమ్మా అనుకొని ఎవరి పద్ధతి వాళ్ళది అన్నారు. అంటే ఒక విద్యని ఎలా చెప్పాలో తెలిసిన వాళ్ళు మా నాగేష్ మాస్టర్ అండి. ఈజీగా చేయడం చెప్పేవారు. సార్ మాస్టర్ ఎన్ని చేసినా సరే బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వడం లేదండి అంటే, అమ్మ కొన్ని టాలీ అవ్వు, వాడు మనల్ని పరీక్షిస్తాడు, ప్రతిదీ టాలీ అవ్వాలని మీరు ఏదేదో చేయకండి, నేను ఎలా చెప్పినా అవన్నీ చేసి వదిలిండి అంతే, ప్రతి బ్యాలెన్స్ షీట్ కూడా టాలీ అవ్వదు అని చెప్పేవారు. సూత్రాలండి. ఈ బిఆర్ఎస్ విషయంలో మాత్రం నేను అసలు మాస్టర్ మర్చిపోలేదండి. ఇంకోటి ఏంటంటే అసలు అద్భుతమైన ప్రక్రియ. ఇప్పుడు మీరు అన్నారు కదా నగేష్ మాస్టర్ స్టూడెంట్స్ కి ఫస్ట్ క్లాస్ మార్క్స్ గ్యారంటీ అన్న విషయానికి వస్తే నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. అంతవరకు నాకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎప్పుడు ఫస్ట్ క్లాస్ మార్కులు ఎప్పుడు రాలేదు. 10th ఏమో సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాను, ఇంటర్మీడియట్ ఏమో 3rd క్లాస్ లో పాస్ అయ్యాను.
బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. మ్మ్. అది కేవలం నగేష్ మాస్టర్ కి ఆ క్రెడిట్ దొరుకుతుంది. అవును. అయితే నగేష్ మాస్టర్ కి సంబంధించి ఆయనలో ఉన్న టీచింగ్ ఎలిమెంట్స్ గురించి మనం అనుకున్నాం కదా, ఆయనలో ఉన్నటువంటి ఒక మానవతా కోణం కూడా గురించి కూడా మనం చెప్పుకోవాలి. సరిగ్గా ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మా పేరెంట్స్కి విజయనగరం నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది మా నాన్నగారికి. అంతవరకు పేరెంట్స్ని విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి నేను ఎప్పుడు ఉండలేదు. అవును. ఉండకపోయేసరికి విజయనగరంలో రూమ్ తీసుకుని ఉండాల్సి వచ్చింది. ఎక్కడ రూమ్ తీసుకుని ఉండాలో, ఎలా ఉండాలో ఏంటో నాకేం అర్థం కాలేదు. అర్థం కాక నగేష్ మాస్టర్కి చెప్తే, నేను ఒక 15 రోజులు మా చెల్లెల పెళ్లి కోసం బెంగళూరు వెళ్ళిపోతున్నాను, ఇదిగో తాళం నీ చేతికి ఇచ్చేస్తాను, మా ఇంట్లో ఉండి 15 రోజులు నీకు ఎవడిస్తాడమ్మా. తాళంతో సహా ఎవరు ఇవ్వరు. ఎంత స్టూడెంట్ అయినా కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక 25-30 మంది స్టూడెంట్స్ లో నేను ఒకడిని. అంతే తప్ప ఆయన ప్రత్యేకంగా నేను సేవలు ఏనాడు చేయలేదు, చేసే అవకాశం రాలేదు, ఆయన చేయించుకోలేదు. అంతే కదా. మా ఇంట్లో ఉండి శ్రీని అని చెప్పేసి మొత్తం ఇంటి తాళం అంతా ఇచ్చేసారు. అందులో వాళ్ళకి బీరువాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇల్లు మొత్తం నాకు ఇచ్చేసారు. అంత అంత మానవత్వం పరిమళించినటువంటి గొప్ప వ్యక్తి. అసలు మనం చాలా ఇదిగా ఉండేవారు. ఒక ఎంత బాగా చూసుకునేవారు, అసలు ఎంత బాగా చెప్పేవారు. ఇలా చెప్తారా అర్థమైపోయిందండి. మధ్యలో ఆయనకి గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు అవును. కొన్నాళ్ళు సడన్ గా ట్యూషన్స్ అన్ని ఆపేసారు. అది చాలా పెద్ద రిలీజ్ అప్పుడు మనకి అయిపోయింది. చాలా బెంగ, పరీక్షల దగ్గరికి వచ్చేస్తున్నాయి, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఎలాగే పూర్తి చేయరు. కొంచెం లాస్ట్ ఇయర్ మాత్రం కొంచెం గందరగోళం అయింది. మీకు చెప్తే నమ్మరు, మనకి ఇండియన్ ఇండస్ట్రియల్ ఎకానమీ ఉండేది. ఫస్ట్ రోజు ఫస్ట్ పేపర్ 92 ఏప్రిల్ ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్. పేపర్ చూసి ఏడుస్తూ బల్ల మీద మొహం పెట్టి పడుకున్నాను. మా వాళ్ళందరూ నన్ను చూస్తుండిపోయారు, నా వెనకాల కూర్చుని మా ఫ్రెండ్స్ అందరూ. మా లెక్చరర్స్ మేడం కృష్ణ కుమార్ గారు, మా కామర్స్ మేడం నాగమణి గారు దగ్గర వచ్చి, ఏమైంది హేమల్ని, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందంటే, మేడం ఏంటో గజిబిజిగా ఉందంటే, పర్వాలేదు ఏమి బ్యాంక్ పెట్టుకోక ఏది వస్తే అదే రండి, నాకు అన్నీ వచ్చు కానీ ఏంటోనండి చాలా అప్పుడంటే చాలా కష్టం, అసలు ఆ సబ్జెక్టే కష్టం. అవి అందులో నాకు 58 వచ్చాయి, 58 మార్కులు వచ్చాయి. అప్పుడేంటి ఇప్పట్లో అలాగా 1 1 1 1 2 2 2 లేవండి. కామర్స్ లో 50 వస్తే చాలా ఎక్కువ అనమాట. అయితే నాకు అన్నిట్లో ఎక్కువే వచ్చాయి. కామర్స్ ఎకనామిక్స్ కి కాలేజ్ ఫస్ట్, నేను ఆర్ట్స్ అండ్ కామర్స్ కలిసి. మా ఎకనామిక్స్ మేడం ఎస్ విజయలక్ష్మి గారు పేపర్ చూపించి చెప్పారు, అండ్ ఎన్ని మార్కులు మీరు ఊహించగలరా? 90 99 కాదు, 165 మార్కులు ఎకనామిక్స్. మొత్తం బిఏకి బీకామ్కి కలిపి ఎకనామిక్స్ లో అది హైయెస్ట్ అనమాట. అంటే అప్పుడు చూడండి వాల్యుయేషన్ ఎలా ఉండేదో. బిఏ 3rd క్లాస్ లో పాస్ అయిన వాడు ఈక్వల్ టు బీకామ్ 2nd క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఈక్వల్ టు బిఎస్సి 1st క్లాస్ లో పాస్ అయిన. మొత్తం ఎకనామిక్స్ సివిక్స్ అన్ని కూడా ఫుల్ మార్క్స్ వేయకూడదని రూల్. నీకు చెప్తున్నాను ఒకటే ఉదాహరణ, మా తెలుగు మేడం కామేశ్వరం గారు ఉండేవారు. ఎప్పుడు నాదేంటంటే 8th 9th 10th నుంచి సోషల్ తెలుగు 88.5. ఎందుకు 88.5 వచ్చేవి? ప్రతి దాంట్లోనూ తగ్గించుకుంటూ వస్తే 100కి 100 మార్కులు రావాల్సిన పేపర్ 88.5 వచ్చేది. మా ఎంజెస్ మేషర్, మా తాయారమ్మ టీచరు, తెలుగైనా సోషల్ అయినా 88.5 ఆ 88.5 నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ తెలుగు వరకు కూడా కంటిన్యూ అయింది. మా కామేశ్వరమ్మ గారి పేపర్ చూపించి మొత్తం క్లాస్ అందరి చేత నిలబడి చప్పట్లు కొట్టించారు. నాకు ప్రతి చోట ఫుల్ మార్కులు వేయకూడదని తగ్గించుకుంటూ వస్తే హేమాలకి 88.5 వచ్చాయి. అందరూ చప్పట్లు కొట్టండి, ఇలాంటి పేపర్ నేను ఎక్కడా చూడలేదని. పద్దారు పడుతుంది, వాళ్ళు ఇంకా తినాలి. ఇదంతా రండి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది, అదంతా మీకు అనవసరాన్ని కట్ చేస్తాము. ఇప్పుడు మళ్ళీ విషయంలోకి వస్తున్నాము. మేము ఈరోజు ముఖ్యంగా మా నగేష్ మాస్టర్ని తలుచుకుంటున్నాము. ఆయన విజయనగరంలో ఉన్నారు. తర్వాత మాకు ఫైనల్ ఇయర్ లో మేము ట్యూషన్స్ లో ఉన్నప్పుడు ఆయన ఏబిఎస్సిబిలో అంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో సెలెక్ట్ అయ్యారు. తర్వాత సర్వీస్ చేశారు, రిటైర్ అయిపోయారు అనమాట. ఇంకేంటంటే వెళ్ళి కలుసుకోవడానికి అవదు. చెప్పాలంటే ఏంటంటే మా రిజల్ట్స్ వచ్చాక వెళ్ళి కలిసాము, ఫస్ట్ క్లాస్ వచ్చిందని. ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ స్కాటర్ అయిపోయాం అనమాట, చల్ల చిత్రం అయిపోయాం. మా శ్రేణి కూడా తన ఇనిషియేటివ్ తీసుకొని నన్ను కలుసుకొని మా ఇంటికి వచ్చారు కాబట్టి నాకైనా ఫ్రెండ్షిప్ ఉంది. అది రంగసాయికి థ్యాంక్స్ చెప్పాలి ఆ విషయంలో. మనం ఎడ్యుకేషన్ అయిపోయి ఎక్కడ వాళ్ళం అక్కడికి వెళ్ళిపోయినట్టు ల్యాండ్ లైన్స్ లేవు, మొబైల్ ఫోన్స్ ఏకంటే ఎవరెక్కడ ఉన్నారో కూడా తెలియదు. లక్కీగా అడ్రస్ కూడా ఇచ్చుకోలేదు ఎవరు, అంటే ఉత్తరాలు రాసుకోవచ్చు కదా, అడ్రస్ కూడా ఇచ్చుకోలేదు. ఎలాగో మిస్ అయిపోయి. అయితే నేను నాన్నగారికి లెటర్స్ రాశాను, నాకు రిప్లై కూడా ఇచ్చారు. నేను నెల్లూరులో జాబ్ చేస్తున్నప్పుడు అసలు నాన్నగారితో అసలు అనుబంధం ఎలాగ కనెక్ట్ అయింది. అయితే ఇప్పుడు అసలు ఫస్ట్ మన పరిచయం ఏంటంటే ఇంతవరకు రావడానికి కారణం మీరు మా నాన్నగారి దగ్గర ఫ్లూట్ నేర్చుకోవడం అని. లేదా మామూలుగా చాలా మంది క్లాస్మేట్స్ ఉన్నారు, ఎవరు కూడా ఇంతవరకు రాలేదు.
కదా. అది క్రెడిట్ కూడా నగేష్ మాస్టర్ ట్యూషన్ కి ఇవ్వాలి. Yes. ఎందుకంటే మనం మన అక్కడే కదా మధ్య మనం ఇంత కలిసి అనుబంధం పెరగడానికి కారణం అవును. వేణుగానం అనుకోవాలి మరి. మ్మ్. అది నాన్నగారి గురించి 2 ముక్కల్లో మీరు చెప్పండి. నిజానికి నాన్నగారి గురించి 2 ముక్కలు అన్నారు కానీ 2 ముక్కలు అయ్యేది కాదు అది. వారు అంతగా పుత్రవాత్సల్యంతో నాకు నేర్పించారు. అయితే నాన్నగారి దగ్గర నేను వేణుగానం నేర్చుకోవడానికి ముందు వేరొక గురువు గారి దగ్గర నేర్చుకుని ఆయన వేణువు పట్టించి నేర్పించినప్పటికీ కూడా వారి వద్ద కొంత టెక్నికల్ ఆస్పెక్ట్స్లో నాకు కొంత పురోగతి విషయంలో నేను కొంత అసంతృప్తి అయింది నాకు టెక్నికల్ ఆస్పెక్ట్స్లో అవ్వడం చేత నేను అప్పట్లోని ట్యూషన్లో ఒకసారి ఏదో ఫ్లూట్ వాయించడం ఏదో జరిగింది. అప్పుడే నేను మొదట ట్యూషన్ ఫ్లూట్ వాయిస్తానన్న విషయం మీకు తెలిసింది అనమాట. తెలిసి ఆ తర్వాత క్రమంగా మన పరిచయం ఫ్రెండ్షిప్ క్రమంలో నేను మిమ్మల్ని అడగటం జరిగింది. మీరు కూడా అంతకుముందు పరిచయంలో మా నాన్నగారు కూడా ఫ్లూట్ వాయిస్తారని మీరు చెప్పడం, ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ గురువు గారి దగ్గర నేను మానేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడంతో మీరు నాన్నగారితో చెప్పి నాన్నగారి దగ్గర నాకు ఫ్లూట్ నేర్పించేటువంటి ఇది పెట్టడం ద్వారా ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మహనీయుడి దగ్గర నేను ఫ్లూట్ ఈ వేణుగానం నేర్చుకోవడం అనేది నాకు నిజంగా చాలా గొప్ప భాగ్యంగా అనిపించింది. వారు అసలు మా మధ్యన ఎప్పుడు కూడా ఫీజు ట్యూషన్ అనేటువంటి మాటకి ఆస్కారమే లేదు అసలు. కేవలం పుత్రవాత్సల్యంతో ఆయన ఉదయం వేళల్లో నాకు ఫ్లూట్ నేర్పించేవారు. ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళటం అదంతా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఆయన నాకు జనరల్ విషయాలు కూడా కేవలం సంగీతానికి సంబంధించిందే కాకుండా జనరల్ ఈ సాధారణ ప్రపంచానికి సంబంధించిన ఎన్నో విషయాలు నాతోటి పుత్రవాత్సల్యంగా నేర్పిస్తున్నారు. శ్రీను జస్ట్ నువ్వు ఈ చదువు ఈ ఫ్లూట్ తోటి నువ్వు నీ ప్రపంచాన్ని పరిమితం చేసుకోకూడదు, నువ్వు ఈ స్కిల్స్ నేర్చుకోవాలి ఆ స్కిల్స్ నేర్చుకోవాలని చెప్పేసి చాలా అద్భుతంగా ఆయన చెప్తూ ఉండేవారు అనమాట. ఎస్పెషల్లీ ఆయన దగ్గర నేను ఇంకోటి అబ్జర్వ్ బాగా చేసింది ఏంటంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతం. నాన్నగారి దగ్గర చేసేవారు నిజంగా ఇంగ్లీష్ పదాలు. అదేంటంటే ఇంగ్లీష్ విషయంలో ఆయన నాకు తెలిసి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కూడా కాదేమో, అంతా స్వయం కృషితో నేర్చుకున్నదే. ఫ్లూట్ కూడా చాలా ఆయన ఫ్లూట్ అయినా స్టెనోగ్రఫీ అయినా ఆయనకి సైకిల్ అయినా 3 కూడా ఎవరైనా అంటే సైకిల్ సంగతి పక్కన పెట్టండి నేర్చుకోకుండా వచ్చాయి. సహజ జ్ఞానంతో నేర్చుకోవటం వలన ఎలా చెప్తే స్టూడెంట్ కి వస్తుంది అనేది ఆయనకి చాలా అద్భుతమైనటువంటి ఆ టీచింగ్ స్కిల్స్ లో కూడా చాలా ఎక్స్పర్ట్ ఆయన. ఈవెన్ ఆయన రిటైర్ అయిపోయి కూడా డ్రాఫ్టింగ్ కి ఆఫీస్ లో నుంచి పిలిచేవారు. టైపింగ్ స్పీడ్ సూపర్ స్పీడ్ అనమాట. చాలా. మీకు ఇంకో విషయం కామెడీ విషయం ఏంటంటే మా మేనత్ గారు అమ్మాయి ఉండేది. మీరు ఎప్పుడు వచ్చి నాన్నగారి గదిలో మీకు నేర్పినా సరే మీరు వెళ్ళిపోయాక మాయ శ్రీనికి ఎప్పుడూ కమలజాలలేనరా అలాగే గురువు గారు ఎప్పుడూ ఒకటే నేర్పుతారని ఫీలింగ్ మీకు అప్పట్లో ఏమైనా ఉందా? ఇప్పుడు చెప్పచ్చు పర్వాలేదు. ఎప్పుడు ఒకటే నేర్పుతారని కాదు. ఆయన ఏంటంటే నేర్పింది పర్ఫెక్ట్ గా రావాలంతే. ఏదో ఇది అయిపోయింది అమ్మ వారం రోజులు అయిపోయింది శ్రీనికి కొత్తగా ఇంకోటి నేర్పించకపోతే ఏమనుకుంటాడో అది కాదు ఆయన లక్ష్యం. నేర్పేమంటే పర్ఫెక్ట్ గా వచ్చి తీరాలి. అమ్మ పూర్తిగా రావాలి కదమ్మా అనేవాళ్ళు అమ్మాయి మా మేనత్ గారు అమ్మాయి తోటి. దానివల్ల నాకు పదే అది ఓకే ఎక్కువ రోజులు పడితే పట్టుండొచ్చు కదా, ఆ రాగం మీద నాకు మంచి కమాండ్ వచ్చేది. ఆ రాగానికి సంబంధించి ఎక్కడ ఏ పాట విన్నా కానీ వెంటనే నాకు ఫింగరింగ్ ఓకే ఇది ఇక్కడి నుంచి చేస్తే మనకి స్వరాలు బాగా అందుతాయి అనేటువంటి పట్టు వచ్చేలా నన్ను తీర్చిదిద్దారు. ఒక ఏంటంటే ఒక తర్ఫీదుతోని. అంచేత అక్కడ ఎక్కువ రోజులు ఒకటి నేర్పించడం అనేది నాకు లాభమే అయింది కానీ నాకేనాడు అసంతృప్తి లేనే లేదు. అలా నేర్పించబట్టే ఇవాళ ఏదన్నా వినగానే ఫ్లూట్ మీద స్వరాల కోసం తడుముకోవాల్సిన అవసరం లేదు. నేను అదే రకమైన ట్రైనింగ్ మా అబ్బాయికి కూడా ఇవ్వడం జరిగింది. నాన్నగారు ఇచ్చినట్టు నాకు అదే సంతోషం. ఇప్పుడు మీరు మీ తర్వాత శ్రీరామ్ తర్వాత తన పిల్లలు నాన్నగారు అలా తరతరాలు మీరు మాలో ఉన్నారో లేదో కానీ ఖచ్చితంగా మీలో ఉన్నారు. ఎందుకంటే ఆయన మీకు దిలీప్ కూడా నేర్చుకున్నాడు, మీరు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అదేంటంటే ఆ కళలో ఆయన కొన్ని తరాల పాటు ఉంటారు ఖచ్చితంగా. మాతో పాటు మా మెమరీస్ వెళ్ళిపోతాయి. వాళ్ళకి గుర్తున్నప్పుడు ఎప్పుడో తాతగారిని తలుచుకుంటారు కానీ కళ శాశ్వతం కదా. బట్ ఒకటేంటంటే ఆయనకి నేను చేసుకున్న సేవ అనేది ఏమన్నా ఉంటే ఒకటి చాలా బుల్లి సేవ ఉండేది.
శ్రీను కొంచెం షాప్ దగ్గరికి వెళ్ళి కాస్త దాసు గారికి ఇల్లి ఉంటుంది తెచ్చిపెట్టమ్మా అని చెప్పేసి ఓహో, దాసు గారికి వెళ్ళి మీరు కిల్లి తెచ్చారా? తెచ్చాను. ఆ పక్కనే షాప్ ఉండేది. ఎప్పుడు ఆ చిట్టుబాబు గారు, చిట్టుబాబు కొట్టు. శ్రీను కొంచెం అలా వెళ్ళి దాసు గారికి వెళ్ళి అంటే ఇస్తాడమ్మా నాకు ఇల్లి. అవునా, నాకు అసలు ఇది చాలా కొత్త. సో ఆ విధమైన ఒక చిన్న సేవ చేయించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. చేశారంటే సూపర్. దీర్ఘాయుష్మంగా మా నాన్నగారి తరపు నేనే ఆశీర్వదిస్తున్నాను. అది అయితే విన్నారు కదా, సంగీతం నేర్పే వాళ్ళని గురువు గారు అనడం మామూలుగా వాడుకలో ఉన్నది, కానీ వాళ్ళు ఉపాధ్యాయులు, అధ్యాపకులు అంతే. అలాగే మా శ్రీను వాళ్ళు ఉపాధ్యాయులు అయినటువంటి మా నాన్నగారిని, అలాగే మేమిద్దరం కలిసి మా నగేష్ మాస్టర్ జ్ఞాపకాల్ని, అక్కడ జరిగిన అనుభవాల్ని ఇలా పంచుకోవడం మీ ద్వారా నాకు చాలా ఆనందంగా ఉంది. వీడియో పెద్దదైంది, ఏమనుకోకండి. అలాగే మీ అనుభవాలు కూడా కామెంట్ చేస్తాను అనుకుంటున్నాను. మరో మంచి విషయంతో మనందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా గురువు గారి జ్ఞాపకాన్ని తలుచుకునే అవకాశం నాకు కూడా ఇచ్చినందుకు మా నగేష్ మాస్టర్ గారిని, అలాగే మా వేణువాద ఉపాధ్యాయులైనటువంటి శ్రీ పరాంకుశ దాస్ గారు వారి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, మా గురువు గారి పేరు, వారిద్దరినీ తలుచుకునేటువంటి భాగ్యం కలిగించినందుకు హేమం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ వీలున్నప్పుడు మా శ్రీనితో ఇంకో మంచి టాపిక్ ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. తర్వాత మన వ్లాగ్స్ అయినా మన వీడియోస్ అయినా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. తప్పకుండా చూస్తూనే ఉండండి.